ఎక్కడ తక్కువ వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ చేసి తప్పకుండా కొత్తగా డాక్టర్లను వచ్చినట్టు మీరు జేడీఆ జిల్లా అధికారి కాబట్టి తప్పకుండా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు ఇబ్బంది జరుగుతుంది అన్ని హాస్పిటల్లో తప్పకుండా డాక్టర్లు ఉంటే మనం సేవలు బాగా చేస్తామని ఆలోచన మీరు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మన డాక్టర్స్ వాళ్ళు పొద్దున 10 నుంచి హాస్పిటల్లో మన ప్రజలకంతా వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక్కరోజు మనం ఒక 2 గంటలు ఈరోజు బయట వాతావరణంలోకి తెచ్చినాము. లేకపోతే అసలు ఇక్కడ వాళ్ళకు బయటికి రావాలంటే అయినా ఇబ్బంది. బయట మన పేషెంట్సే ఉంటారు కాబట్టి చాలా మంది పేషెంట్లు 100 మంది పేషెంట్లు ఉంటారు అందరు డాక్టర్ దగ్గర. మా కిషోర్ డాక్టర్ సార్ దగ్గర అయితే లైన్ ఉంటుంది ఎప్పటికీ. ఆయన దగ్గర ఎప్పుడు లైను మేమేదో చెప్పుకొని మేము మా డాక్టర్ బాబు లోపలికి ఏం పని ఉంటే పోయిస్తామని వాళ్ళకి చెప్పి కూడా అవుతుంది కాబట్టి ఎప్పుడు చూడ లైనే ఉంటుంది సార్ దగ్గర. మా చంద్రసాగర్ సార్ జరిగిన ఆయనతో చాలా మంది అప్పుడు ఒక 15-20 ఏళ్ల కింద ఇక్కడ ఉన్న హాస్పిటల్ మధుకర్ రెడ్డి డాక్టర్, కిషోర్ డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్ ఇక్కడ మనకు ఉండేది. ఒక మన ఎల్లప్ప డాక్టరు, మన వేలూరు డాక్టర్ సాబ్, ఒక 3-4 డాక్టర్లు అన్న ఇద్దరు మధుకర్ సాబ్, కిషోర్ సాబ్దే చాలామంది ప్రజలంతా అక్కడే చాలామంది వస్తారు కాబట్టి అప్పటి నుంచి 40 ఏళ్ళ సారు మన కిషోర్ సార్ ఇక్కడ వచ్చి 40 ఏళ్ళ సంది ఎట్టున్నాడు అట్లనే మళ్ళా ఎవరికి ఏమనేది లేదు. ఎంతమంది నన్ను చూస్తాడు పంపిస్తాడు, ఎవరి మీద కోపం ఉండదు ఏముండదు సార్. ఆయన చాలామంది అంటారు డాక్టర్ దగ్గరికి, డాక్టర్ చూడగానే మా జ్వరాలు అన్ని తగ్గిపోతాయి డాక్టర్ ఆయన దొరకరికే ఆయన దొరుకుతుంది, ఆయన దగ్గరకు పోతే దాని అన్నట్టు చాలా మంది అనుకుంటారు. కాబట్టి కిషోర్ డాక్టర్కు ఇబ్బంది సేవ చేసుకుని మంచి ఆయుర్వేదంతో ఉండాలని మేము రైతు సంఘం ద్వారా ఆయనకు కోరుకుంటున్నాం. డాక్టర్స్ ఇలాగే సేవ చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా కొన్ని ఇన్సిడెంట్ మాత్రం అక్కడక్కడ అప్పుడప్పుడు అవుతుంటాయి. అది ఏదో ఇక కావాలనే కొందరు చేస్తుంటారు, ఏదో చేస్తుంటారు, పడరాక ఏదో చేస్తుంటారు కాబట్టి